హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మీ టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది, దేకిలింగే సాలా. సాంగ్ ఎలా ఉందంటే సాంగ్ అదిరిపోయింది భయ. నిజంగా పవర్ స్టార్ గారి లుక్స్, ఆ స్టైల్, ఆ స్వాగ్, ఆ డాన్స్ మూమెంట్, సింపుల్ డాన్స్ మూమెంట్స్ నిజంగా అదిరింది సాంగ్ అయితే. ఈ పాటనైతే భాస్కర్ పట్ల గారు అయితే రాశారు అండ్ విశాల్ డడ్లాని గారు అయితే ఈ సాంగ్ అయితే వాడారు. సాంగ్ అయితే చాలా బేస్ వాయిస్ తోటి అయితే వాడారు. మ్యూజిక్ అయితే డిఎస్పి. అసలు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ ఎంత పెద్ద హిట్ అయినాయో మనకు తెలుసు. కాకపోతే ఈ పాట కొంచెం అంత ఆ లెవెల్లో కొట్టలేడేమో అని అనిపించింది. డిఎస్పి కాంబినేషన్ అంటే మాస్ కాంబినేషన్, అది ఇంకా సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. కాకపోతే ఈ సాంగ్కి వచ్చేసరికి నిజంగా సన్ ఆఫ్ సత్యమూర్తిలా కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి మ్యూజిక్ మాత్రం ఇందులో అనిపించింది. ఆ సాంగ్ వింటుంటే ఆ సాంగే గుర్తుకొస్తుంది. పోస్టర్ గారి లుక్స్ అదిరిపోయినాయి అండ్ శ్రీలీల లుక్స్ కూడా చాలా గ్లామర్గా, చాలా క్యూట్గా కనిపించింది. అండ్ స్టెప్స్ కానీ సింపుల్ స్టెప్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించినాయి. దినేష్ కుమార్ గారు అయితే ఈ పాటను అయితే కొరియోగ్రాఫ్ చేశారు. నిజంగా సింపుల్గా ఒకే స్టేజ్ పైన ఒక పార్టీ సాంగ్ లాగా అయితే క్రియేట్ చేశారు ఈ సాంగ్. ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయిన 24 అవర్స్కి 25 మిలియన్స్ దాటేసింది అండ్ 500 లైక్స్ వచ్చినాయి. పోస్టర్ గారి ఫ్యాన్స్కి అయితే నిజంగా పండగనే అనుకోవచ్చు. రీసెంట్గా ఓజీలో పెద్ద డాన్స్ మూమెంట్స్ ఏం లేవు కాబట్టి ఈ సాంగ్ తోటి అయితే కొంచెం పండగ చేసుకుంటారు. అండ్ మెయిన్గా 31st నైట్కి అయితే ఈ సాంగ్ అయితే బాగా పెట్టుకుంటారు అండ్ మూత మోగిపోతుంది. అయితే ఫస్ట్ సాంగ్ తోటి అయితే ప్రమోషన్లో మెల్లగా అయితే స్టార్ట్ చేశారు. 2016 సమ్మర్లో అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఎస్పీ మ్యూజిక్ అంటే పవర్ స్టార్ తోటి స్టెప్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి సాంగ్స్ తోటి. అండ్ నెక్స్ట్ ఇంకా సాంగ్స్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ ఆయన డాన్స్ కూడా చూడొచ్చు. కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఏమి వస్తుంది. మీరు కూడా ఒకసారి సాంగ్ అయితే వినేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.